వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ను ఆదోని జిల్లా ప్రకటించాలని గత 49 రోజులుగా నేటి రోజు ఆదివారంతో 50 రోజులు పూర్తవుతుంది. ఆదోని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భీమా సర్కిల్ నుంచి నారా లోకేష్ చేసినటువంటి యువగలం పాదయాత్ర 1000 కిలోమీటర్లు అయిన సందర్భంగా యువగలం పాదయాత్ర గుర్తుగా స్తూపం స్థాపించిన ఇస్వి బ్రిడ్జి దగ్గరకు అన్ని కుల, విద్యార్థి సంఘాలు, వ్యాపారులు అందరూ కలిసికట్టుగా దాదాపు 6 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తూ అక్కడ ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు ఆ స్తూపానికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. అనంతరం జాక్ నేతలు, నాయకులు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ బాబు గారికి అన్నోసార్లు వినతిపత్రం అందజేశావు, ఈరోజు వరకు నారా లోకేష్ చొరవ తీసుకోలేదు. తక్షణమే ఆదోని డివిజన్ను జిల్లాకు మద్దతు ప్రకటించాలన్న డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ, విద్యార్థి నేతలు, కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. అది పర్యవేక్షణలో బందోబస్తు తీసుకోండి చాలే అవి చాలే పోతాం ముందు పోతుంది ఎక్కువ పోతాం అప్పుడు ఇదే మధ్యలో పోయింది. బంద్ చేయాలా అదే వద్దులే ఆదోని జిల్లాని వెంటనే మన బతుకులు బాగుపడాలంటే, విద్యా వైద్యం కావాలంటే, నిన్ను ఉపాధి ఉద్యోగం కావాలంటే, విద్యా వైద్యం కావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, వలసలు ఆగాలంటే వెంటనే ప్రకటించాలి. ఆదోని జిల్లాని అడ్డుకునే నాయకులారా, యాభై రోజులుగా జరుగుతున్నటువంటి రిలే నిరక్ష ఈరోజు 50 వరకు చేరింది. 50 రోజులు అందులో భాగంగానే ఈరోజు నారా లోకేష్, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా ఎలక్షన్ లో భాగంగా ప్రచారం ఆదోనికి రావడం జరిగింది. 1000 కిలోమీటర్ అయిన సందర్భంగా ఆదోని రైల్వే బ్రిడ్జ్ దగ్గర 1000 కిలోమీటర్ల ఒక స్తూపాన్ని ఆయన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశాడు అని చెప్పేసి మన నాయకులు అక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా ఈరోజు మా పశ్చిమ ప్రాంతంలో వెనుకబడి ప్రాంతం కాబట్టి దయచేసి గుర్తించండి, మా వెనుకబడితనాన్ని గుర్తించి తక్షణమే మాకు జిల్లా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు 50 రోజుల దీక్ష సందర్భంగా రిలే నిర్వహించిన సందర్భంగా ఈరోజు 6 కిలోమీటర్ల మా రిలే నిర్వహణ దీక్ష శిబిరం నుంచి ఈ నారా లోకేష్ గారు పెట్టినటువంటి శిలా స్తూపం వరకు మేము పాదయాత్రగా విచ్చేసి వేలాది మంది తల్లిలు రావడం జరిగింది. ముఖ్యంగా ఆదోని పశ్చిమ ప్రాంతానికి సాగు త్రాగునీరు ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా ఆదోని ఎన్టీఆర్, టూ టౌన్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా
వాళ్ళ తాత విగ్రహం సాక్షిగా ఆదోనిలో ఉన్నటువంటి ఆనాడు జేఏసీ సంబంధించినటువంటి ఆదోని జిల్లా సాధన కమిటీ నాయకత్వంలో ఆ యువగళం పాదయాత్రలో నారా లోకేష్కి మేము ఆదోని జిల్లా కావాలా, మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలా అని చెప్పి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా నారా లోకేష్ మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆదోని మెడికల్ కాలేజు ప్రైవేటు సీట్లు కూడా లేకుండా ప్రభుత్వమే నడతామని చెప్పారు. ఆదోని జిల్లాను కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మేల్రాయిలో 21వ వార్డు దత్తకు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆదోని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఆదోని జిల్లా ప్రకటన కోసము, ప్రజల ఆకాంక్ష కోసము ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పేసి దీక్ష శిబిరము చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి 50 రోజులు అయింది. ఈ 50 రోజుల సందర్భంగా ఒక గుర్తింపుగా ఇక్కడ గతంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఆదోని నందు 1000 కిలోమీటర్లు అయిందని చెప్పేసి ఇక్కడ పొలిమేరలో బాటమారమ్మ గుడి దగ్గర స్థూపం పాతటమైనది. ఆ స్థూపం వరకు మా శిబిరం నుంచి, అంటే దీక్షా శిబిరం నుంచి పాదయాత్రకు వచ్చి ఆ స్థూపానికి కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం అయింది. అంటే వినతి పత్రము లాస్ట్కి స్థూపానికి కూడా ఇస్తున్నామంటే మనసులో నాయకులు పట్టించుకున్నందుకు లాస్ట్ స్థూపానికి కూడా ఇస్తున్నాము. కాబట్టి నారా లోకేష్ గారు గతంలో పాదయాత్రలో భాగంగా ఏదైతే మీరు కళ్ళారా చూసామో, వలసలు చూసాం, అది చూసాం, ఇది చూసాం, ఆదోని ప్రాంతం చాలా వెనుకబడింది. కాబట్టి ఇక్కడ ఈ 21వ వార్డు కూడా మేము దత్తత తీసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిపూర్ణంగా చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. కావాలని గత 2 నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికి ఈ రోజుకి 50 రోజు అయిపోయింది. సో 50 రోజు అయిపోయిన సందర్భంలో జనాలు అంతా ముందుకు వచ్చేసి ఆదోని జిల్లా ఇప్పటిదాకా ప్రభుత్వం వారు మేల్కోలేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి జనాలను కోరుకుంటున్నారు. ఆ లెక్కనే మేము అక్కడ శిబిరం నుండి, భీమా సర్కిల్ శిబిరం నుండి జనాలంతా మొత్తం పోగై ఇక్కడ 1000 కిలోమీటర్ల సందర్భంలో వేసిన మైలురాయి, నారా లోకేష్ గారు మైలురాయి దగ్గరికి వచ్చి మా యొక్క విజ్ఞాపన పత్రము ఆయనకి సమర్పించినాం. ఆయన